చక్కగా విన్నాం. అన్నయ్య అందరికీ అనుకూలంగా ఆకర్షణ అనే ఒక చక్కటి మాటను తీసుకొని దానిలోని పరమార్థాన్ని తెలియజేస్తూ వచ్చారు. ఇదివరకు కూడా నేను మీకు ఆ పాఠంలోని పరమార్థాన్ని వివరించి చెప్పాను. ఆకర్షణ టోటల్ ఈ ప్రపంచం అంతా కూడా, ఈ యొక్క విశ్వం అంతా కూడా ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుంటూ అలా నిలబడి ఉన్నాయి. లేదంటే అది చెప్పండి. మనం గమనిస్తే ఈ భూమి ఎలా ఉంది చెప్పండి? శూన్యంలో వేలాడుతూ ఉంది. అలా వేలాడకుండా కింద పడిపోలేదు ఎక్కడ? ఏమండి, మనం ఏదైనా వస్తువు ఇలా పెట్టామనుకోండి, చేయి తీసేస్తే ఏమవుతుంది? కింద పడిపోతుంది. అంతే కదా? ఇప్పుడు ఆ ఫోన్ ఉంది, ఆ స్టాండ్ ఆధారం లేకపోతే ఫోన్ నిలబడుతుంది అక్కడ. మరి భూమికి ఏంటి ఆధారం? అలా భూమి ఈ విశ్వంలో అలా నిలబడిపోయింది. అది నిజమే కదా? ఏం శివ, చదువుకున్నావు కదా నువ్వు ఇంతంతో? ఇంటర్మీడియట్ చదివావా? వెరీ గుడ్. గట్టయితే నీకు అర్థమైపోతుంది. భూమి ఎక్కడుంది నాయన? శూన్యంలో ఉందా, లేకపోతే ఒక చోట ఎక్కడన్నా మనం ఇల్లు కట్టినట్టు కట్టుకున్నట్టు ఏమన్నా ఎక్కడన్నా అలా కట్టుకొని అలా నిలబెట్టాడు ఆ దేవుడు? ఏమన్నా శూన్యంలో ఉంది. ఈ శూన్యంలో ఎన్ని ఉన్నాయి? భూమి ఒకటేనా? అన్నీ శూన్యంలోనే ఉన్నాయి. మరి ఎలా ఉండగలుగుతున్నాయంటే ఒకదాన్ని ఒకటి ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తుంది. దాన్ని అయస్కాంతం శక్తిగా అన్నయ్య అభివర్ణించి చెప్పాడు. ఇప్పుడు అయస్కాంతం శక్తి మీకు తెలుసు. దేవుని పిల్లరా, కొన్ని వస్తువులను అయస్కాంతం శక్తి ఏం చేస్తుందంటే, అది అక్కడ ఉన్నా కూడా మీరు ఒక వస్తువు ఇక్కడ పెట్టి, నేను చిన్నప్పుడు ఆడుకునేవాడిని. ఎలా అంటే నా చిన్నప్పుడు అయస్కాంతం తీసుకొని, పిన్ను తీసుకొని నా చేతిలో పెట్టి ఇలా పట్టుకునేవాడిని. అది అలా చిన్నగా పైకి లేస్తూ ఉంటుంది, పిన్ను పైకి లేస్తూ ఉంటుంది. నా అయస్కాంతం ఇక్కడ ఉంటుంది, కానీ పిన్ను ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పెడితే అయస్కాంతం, ఈ పిన్ను అలా పైకి లేస్తూ శూన్యంలో వేలాడుతూ ఉంటుంది. ఈ శూన్యంలో వెళ్ళడానికి ఇక్కడ పైన ఎవరు పట్టుకున్నారు దాన్ని ఎలా ఇది పైకి లేచిందంటే పైన ఉన్నటువంటి అయస్కాంతపు శక్తి దీని ఆకర్షణకు ఇది లోనైపోయి అలా అక్కడ నిలబడిపోయింది. అది అలాగే ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎన్నో నక్షత్రాలు అయితే, ఎన్నో గ్రహాలు అయితే, ఇవన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ఏం చేస్తున్నాయంటే ఆకర్షించుకుంటున్నాయి. ఒకదాన్ని ఒకటి ఏం చేస్తున్నాయి? ఆకర్షించుకుంటున్నాయి. మరి ఆకర్షించుకుని ఇవి మనకు నేర్పించే పాఠాలు ఏంటి? ప్రకృతిలో దేవుడు ప్రతి ఒక్కదాన్ని కూడా మనకు పాఠంగా పెట్టున్నాడు. ప్రతి ఒక్కదాన్ని పాఠంగా పెట్టున్నాడు. ఆకర్షణ, ఒకరి మీద ఒకరికి ఆకర్షణ. దాని గురించి భార్యాభర్తలు కూడా చెప్పాడన్న. మనం ఎక్కడన్నా ఉండు, సాయంత్రానికి ఎక్కడ పోతాము? ఎందుకు పోతాం ఇంటికి? రవణ్ అయితే బాగా చెప్తాడు. చెప్పునా? కొందరైతే సాయంత్రం వరకు కూడా అవసరంలే. నాకు తెలిసి మధ్యాహ్నానికే పోయేళ్ళు ఉంటారు. కొందరైతే ఇన్ని రోజులు పెట్టేపోరు. ఒకళ్ళు పోయినా కూడా ఇద్దరు వెనక ముందు పోతూ ఉంటారు. ఎందుకు? ఆకర్షణ. నిజమేనా? కొందరైతే ఒకరినొకరు వదిలిపెట్టరు. గమనించినట్లేదు. ఒకరిని వదిలిపెట్టాలని మనం వదిలిపెట్టి ఏదో ఒక విధంగా తప్పించుకొని పోదామనుకున్నా కూడా కుదరదు. వెనక పరిగెత్తా ఉంటుంది భార్య. నేను వస్తాను అట్టటోళ్ళు లేరా? ఉన్నారండి. ఇప్పుడు మీకు అయస్కాంత గుర్తు, అయస్కాంత పోతుంటే పిన్ని వెనకపోతూ ఉంటుంది. మీరు గమనించలేదు. నేను పలక మీద పైన పిన్నిసి పెట్టి కింద అయస్కాంత పెట్టండి, పిన్ని వస్తూ ఉంటుంది. అంటే ఆకర్షణ అన్నమాట. ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకోవడం. ఈ ఆకర్షణ శక్తి అనేది ఎక్కడి నుంచి వచ్చింది అసలు? దీనికి మూలం ఏం లేదా? మూలం లేదంటూ ఏది ఉండదు. దానికి మూలం అనేది గ్యారంటీ ఉంటుంది.
మరి ఆకర్షణకు మూలం ఎవరు? ఏమండి, ఈ ఆకర్షణకు మూలం ఎవరంటే దేవుడు. ఈ ఆకర్షణకు మూలం ఎవరండి? దేవుడు అండి. ఈ ఆకర్షణకు మూలం దేవుడు. మరి దేవుని పిల్లలారా, నిజంగా ఈ నక్షత్రాలు చూసినప్పుడు, వాటి వెలుగును చూసినప్పుడు, వాటికి ఉన్న ఆకర్షణలు చూసినప్పుడు, వాటికి ఉన్న పనులను చూసినప్పుడు, దేవుడు ఎందుకు ఇవన్నీ ఇలా పెట్టాడు, దేవుడు ఎందుకు ఇలా ఎన్ని చేశాడంటే మన కోసం అండి, మన కోసం. ఒక నక్షత్రం పైన వెలుగుతుందంటే అది మన కోసమే దేవుడు పెట్టాడు. అది నీకోసం అన్నట్టు ఉండదు. నువ్వు పుట్టావని తెలియడానికి ఒక నక్షత్రం, ఇదో నీకు ఒక నక్షత్రాన్ని పెట్టాను ఆకాశంలో. యేసుక్రీస్తు వారి గురించి జ్ఞానులు ఏం చెప్పారు? మేము ఒక మహారాజు పుట్టాడని వెతుక్కుంటూ వచ్చాం. ఎందుకోసమో తెలుసా? ఎలాగో తెలుసా? అదో ఆయన నక్షత్రం ఆకాశంలో మాకు కనపడింది. ఆయన పుట్టాడనే సంగతి ఒక నక్షత్రం మాకు తెలియజేసింది. అంటే ఆయన ఒక నక్షత్రం, అంటే ఆయనకు ఒక నక్షత్రం ఆకాశంలో ఉన్నప్పుడు మనకుండదా? ఈ భూమి మీదకి ఎంతమంది వచ్చారో అంతమందికి ఉన్న నక్షత్రాలే నక్షత్రాలు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నక్షత్రం. నక్షత్రాలను ఎలా ఎంచలేము? ఆదాము గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంచలేము, అంతమంది వచ్చారు ఇప్పుడు వరకు. వాళ్ళందరికీ ఒక్కొక్క నక్షత్రం. ఎందుకు నక్షత్రాన్ని దేవుడు ఆకాశంలో పెట్టాడు? అందులో ఆ నక్షత్రం శూన్యంలో వేలాడుతూ ఉంటుంది. దానికి సపోర్టింగ్ ఉండదు, అలా వేలాడుతుంది. ఎందుకు ఎలా వేలాడుతుంది? ఎలా వేలాడగలుగుతుంది? అది కింద పడిపోవడం లేదే. ఎందుకు పడిపోలేదంటే అది ఆకర్షణకు గురైంది. అందుకే అది కింద పడిపోవడం లేదు. చిన్నప్పుడు నువ్వు చెప్పాను కదా, నా పిన్నీసు ఇలా పెట్టి ఇలా ఇక్కడి నుంచి అంటే అది అలా లేస్తుంది పైకి. ఎందుకు పడిపోలేదంటే అది అలా ఎందుకు శూన్యంలో ఉందంటే అయస్కాంత శక్తి. అలాగే ఇవన్నీ ఎందుకు పడిపోలేదంటే వీటిని ఆకర్షించే శక్తులు ఉన్నాయి. ఆ శక్తులకు మూలం ఎవరంటే దేవాది దేవుడు. అంటే అవి ఎప్పుడు పడిపోలేదు. ఎందుకంటే అవి పడిపోకుండా ఉండడానికి గల కారణం ఆకర్షణలో ఉన్నాయి కనుక పడిపోలేదు. ఒకవేళ ఆకర్షణలో లేకపోతే అప్పుడప్పుడు కొంతమంది నిద్రపోతున్నప్పుడు లేదంటే ఆరు బయట మంటకం వేసుకొని పడుకున్నప్పుడు ఏమంటే కొన్ని రాలిపోతూ ఉంటాయి, మీరు గమనించినట్లేదు. అప్పుడప్పుడు మనం ఏమంటే అదే చుక్క రాలుతుందంటే విన్నారమ్మా? మరి ఎందుకు రాలిపోయింది? అదంటే ఆకర్షణ కోల్పోయింది. దాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలా? ఒక పాఠం ఏమండి, అది ఎందుకు రాలిపోయిందంటే ఆకర్షణ లోను కాలేదు. అది లోను కాకపోవడం వల్ల కింద పడిపోయింది. లోనైనవన్నీ ఎలా ఉన్నాయి? పడిపోకుండా జాగ్రత్తగా అలాగే ఉన్నాయి. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని వల్లరా, దేవుని ఆకర్షణలో ఉన్నంత వరకు ఆడు పడిపోడు. అన్నయ్య ఎలా చెప్పాడు, నేను ఇలా చెప్తున్నాను. దేవుని ఆకర్షణలో ఉన్నంత వరకు ఆడు పడిపోడు. దేవుని ఆకర్షణను ఎప్పుడైతే కోల్పోతాడో ఆడు పడిపోతాడు. దేవుని అర్థమైందా? చొక్కలోని చక్కటి పాఠం. ఎప్పుడైతే ఆకర్షణను కోల్పోతుందో చుక్క కింద పడిపోయినట్టు దేవుని పిల్లరా, మనం కూడా దేవుని ఆకర్షణను కోల్పోయినప్పుడు మనం ఏమైపోతాం? పడిపోతాం. యూదా ఏమైపోయాడు? యూదా ఒక స్టార్, యూదా ఒక నక్షత్రం, యూదా ఒక వెలుగు. ఏమైంది? ఆ నక్షత్రం రాలిపోయింది. ఏమైంది? ఆ వెలుగు ఆరిపోయింది. ఎందుకు ఆరిపోయింది? ఆకర్షణ కోల్పోయాడు. దేవుని ఆకర్షణ కోల్పోయాడు. ఏమంటే అలాంటి స్థితి మనలో ఏమన్నా ఉందా? సంఘానికి దేవుడు మనల్ని ఎందుకు రప్పిస్తాడంటే ఆత్మీయమైనటువంటి పాఠాల ద్వారా మనం అందరం కూడా ఆయన్ని చేరుకోవాలి. ఆత్మీయమైనటువంటి పాఠాల ద్వారా మనం ఆయన్ని చేరుకోవాలి. ఆత్మీయమైనటువంటి పాఠాలు ఆయన వాస్తవంగా ప్రకృతిలో పెట్టాడండి.
ప్రకృతిలోనే ఎక్కువ మనకు పాఠాలు నేర్పించే పంతులు ఉన్నట్టుగా ఇదివరకు నేను మీకు తెలియజేశాను. ఒక సబ్జెక్టుకు ఒక టీచర్, 10 సబ్జెక్టు ఉంటే 10 టీచర్లు, అంతే అండి. 10 మంది టీచర్లు ఉంటారు అంతే మనకు. నేను చదువుకునేటప్పుడు నాకు 6 సబ్జెక్టులే, మహా అంటే ఒకటి ఎక్స్ట్రా ఉండిందేమో, 7 మంది టీచర్స్ అంతే అండి. కానీ ఆత్మీయంగా నేను జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత, నేను ఆత్మీయంగా గొప్పగా ఎదగడానికి దేవుడు నాకు ఏర్పాటు చేసినటువంటి టీచర్స్ ఈ ప్రకృతిలో నాకు ఎంతమంది పంతుల్లో తెలుసా? ఈ ప్రకృతిలో పెట్టాడండి టీచర్స్ని, పాఠాలు చెప్పే పంతులను ఎంతమంది పెట్టాడో తెలుసా? 98 లక్షల జీవరాశులు. ఎవరు అనుకుంటున్నారు? ఎవరండి? టీచర్స్ అండి వీళ్ళంతా. చీమ ఎవరు అనుకుంటున్నారు? చీమ ఎవరండి? టీచర్. ఎక్కడ పొమ్మన్నాడు పాఠాలు నేర్చుకోవడానికి? చైతన్య పొమ్మన్నాడా? నారాయణ పొమ్మన్నాడా? నారాయణ పంపించిన వాళ్ళందరూ వాడు పెద్ద అయిన తర్వాత వీళ్ళు ఏమంటారు తెలుసా? నారాయణ నారాయణ నారాయణ. ఎందుకు? నారాయణలోకి పంపించి. నారాయణ కాలేజీలకు యాజమాన్యుడైనటువంటి నారాయణ గారి కుమారుడు ఏమైపోయాడు తెలుసా? 5 కోట్లంట కారు అది. తప్పదాగి రాత్రి 12-1 గంటకు పబ్బుకు క్లబ్బులకు పోయి, అంతే కదా. డబ్బుండోళ్ళు ఏం చేస్తారు? డబ్బుండోడు ఏం చేస్తాడండి? తాగడం, ఇష్టం వచ్చినట్టు బ్రతకడం. మనమందరం డబ్బులు కావాలని కోరుకుంటాం. డబ్బులు వద్దని ఎవరు చెప్పండి, చేయొద్దండి. మీరే ఎత్తకపోతే వాళ్ళ పరిస్థితి చెప్పండి. డబ్బులు నాకు వద్దని వాళ్ళు ఎవరండి? 10 కోట్లు ఇస్తాను వద్దని వాళ్ళు ఎవరైనా ఉంటారా? $10 కోట్ల వల్ల నష్టమా లాభమా? నష్టం అని తెలిసినా మీరు గమ్మన ఉంటున్నారు. చూసావా ఇచ్చానంటే మీరేం చెప్పాలా? వద్దు అని ఉండాలా. కానీ ఏమంటున్నారు? వద్దండి. అది నష్టం. ధనం సమస్త కీడులకు అది ఎంతవరకు ఉండాలనో అంతవరకే ఉండాలి. ఎగస్ట్రా అయింది అనుకోండి, మనం ఎగస్ట్రా అయిపోతాం. మన నక్షత్రం ఏమైపోతుంది? ఆరిపోతుంది. ఏమైపోయాడండి అతని కొడుకు? చచ్చిపోయాడు. ఏంది? విద్యా సంస్థల అధినేత కొడుకే చచ్చిపోయాడు. ఆయనకే దిక్కులేదు. ఆయన చదువు ఆయన్నే బతికించలేదు, ఆయన కొడుకునే బతికించలేదు. మిగతా వాళ్ళని బతికిస్తుంది? నా ప్రశ్న. నీ చదువు, నారాయణ గారు, నీ విద్యా సంస్థల్లో అందరూ చదువుకొని బాగుపడాలని కోరుకునే నీ కొడుకే సరిగ్గా లేకపోతే మిగతా వాళ్ళ కొడుకులను, మిగతా వాళ్ళ కూతుర్లు ఏం నడిపిస్తావు నువ్వు చక్కగా? నీ కొడుకే తప్పదాగి బాగా చదువుకున్నవాడే, నీ స్కూల్లోనే చదువుకొని, నీ కాలేజీల్లో చదువుకు గొప్పోడైన వాడే లోకజ్ఞానంలో తప్పతాగి ఏం చేశాడు? చనిపోయాడు. యాక్సిడెంట్ అయ్యి. బాగా తాగేసి క్లబ్బులు అంతే కదా. వీళ్ళంతా ఎవరు ఉంటారు? సినిమా వాళ్ళని చూసి మీరు మురిసిపోతూ ఉంటారు. వాళ్ళ మాదిరి మేము ఉండాలి అని చెప్పి వాళ్ళ మాదిరిని కటింగ్ కొడుచుకొని, అంతే కదా. ఆడెవడు అమ్మకు నాన్నకు ప్రేమతో కటింగ్ కొడుచుకున్నాడు. మనోడు ఏం చేసినాడు? ఆడి మాదిరినే బర్మా కొడు కొడుచుకుని చర్చికి వచ్చేవాళ్ళు ఎంతమందిని చూసినాను నేను. నిజమే కదా చెప్పండి. అరే బాబు ఎందుకురా ఆడి కొడుచు మా ఫేవరెట్ నా, మా హీరో. ఇంకొకరు ఆడవాళ్ళు సిరిదేవిని చూసి ఒకరు, ఆ సమంతను చూసి ఒకరు. సమంత ఉన్నట్టు నేను కూడా ఉండాలి. ఆ 3 పాపట్లు తీసి 4 తీసి వచ్చేది వీడికి. ఆమె అటు కుట్టించుకుంటే ఈమె అటు కుట్టించుకుంటుంది. దేవుడు యేసుప్రభు ఉండమన్నాడా? చెప్పండి. యేసుప్రభు దేవుడు యేసులాగా అందరూ ఉండాలని కోరుకున్నాడా? మహేష్లాగా ఉండాలని కోరుకున్నాడా? మనం ఎలా ఉన్నాం? ఆమె అట కూర్చుంటే అంతే. ఇప్పుడు ఏ సినిమా వచ్చి ఆ సినిమాకు పేరు పెడతారు చీరలో. నేను అప్పుడప్పుడు బజార్కి పోతాను కదా, ఈ చీర పేరు ఏం పేరంటే ఏదో చెప్పారండి, సినిమా పేరు చెప్పారు. ఏదో శిలకొట్టుడు చీరలంట. ఇంకా కొన్ని పేర్లు చెప్పారు. అతిలోక సుందర చీరలంట. ఇదేంటిలో బాబు చీరలకు పేర్లు ఏంటి? చీరలు అంటే సరిపోయి
ఎవరెవరి పేరు సమంత చీర అంట, శ్రీదేవి చీర. యేసుప్రభు చీర అంటే ఎవడు కొంటాము? చూసావా? ఎవరు ఉండాలనుకున్నట్టు దేవుడు కోరుకున్నాడు? యేసులోనా వెంకటేశ్వరనా? ఇదేంటండి బాబు, ఇదేంటి? వాళ్ళ మాదిరి ఉంటే మనం ఏమైపోతామండి? మనం ఎవరిలో ఉండాలా? పైకి చూడు, స్టార్ చూడు అన్నాడు. పవర్ స్టార్ అంటే పవన్ కళ్యాణ్ వేస్ట్ అండి, మంచోడు కదా. డైరెక్ట్ చెప్తున్నాను, అతనే కదా ఏ సినిమా యాక్టర్ మంచోడు కదా. మెగాస్టార్ మంచోడు కదా. సమాజానికి ఏం నేర్పించారు వీళ్ళు? సమాజానికి ఏం చూపించారు వీళ్ళు? ఏమండి నేను అడుగుతాను, ఒక ఆడపిల్లని ఎలా చూపించాలి సమాజానికి? వీళ్ళు ఎలా చూపించినారు? మరి మీ సినిమాల్లో ఆడపిల్లల బట్టలు ఉంటాయా? ఎందుకుండవు? ఆ బట్టలు లేకుండా ఆడపిల్లలు నువ్వు చూపిస్తే అరే మగపిల్లలు ఏమవుతారా? నీ సినిమా యాక్టర్లను అడుగుతున్నాను, ఏమవుతారు? అంటే నువ్వు సమాజాన్ని ఏం చేస్తున్నావు? సిగరెట్ బుస్ అని వెలిగిస్తా ఇట్లా కట్టారు. గమనించారు మీరు? ఏంటది? నువ్వు అలా సిగరెట్ వెలిగించినావు, బాగానే ఉంది. నిన్ను చూసి ఓడేమైపోతాడు? సిగరెట్ తాగండి చూసి చంపకేసి లాగి తాగకూడదురా చస్తావు ప్రాణాలు పోయి అని చెప్పే హీరో ఉన్నాడు ఎక్కడన్నా? ఆడు హీరో, నువ్వే వెలిగించి ఇంకొకటి ఇట్ట పెడతాడు. వాడేం చేస్తాడు? వాడు అట్టే తాగుతాడు. ఎందుకంటే ఎవడే కటింగ్ గుడుచుకుంటే అది ఈడు గుడుచుకునే. అర్థమవుతుంది మీకు? ఎవడే కటింగ్ గుడుచుకుంటే వాడు ఆ కటింగ్ గుడుచుకునే. ఇంక మరి సిగరెట్ ఎవడాడు తాగితే ఓడాడు తాగడా? అమ్మాయిల చుట్టూ బలి తిరుగుతూ ఉంటారు హీరోలు, మీరు గమనించినారా? అమ్మాయి వస్తానే గాలి వస్తాడు, ఇంక ఈడు అట్టే చూస్తూ ఉంటాడు. నువ్వు చూసి గమ్మన షూటింగ్లో కట్టాను కానీ నువ్వు ఇంటిపోతావు, ఈడు పట్టు అయిపోతాడు. వాడు గాలి వస్తుంది వాడికి, వాడు అలా చూస్తాడు. అంటే వీళ్ళు ఏం చూపిస్తున్నారు? సమాజానికి ఏం చూపిస్తున్నారండి వీళ్ళు? హీరోలు అందరినీ ఎవరే బాబు మీరు జీరోలు రా, హీరోలు కాదు. హీరో ఎవరో తెలుసా? యేసుప్రభు ఒక్కడ హీరో. ప్రపంచంలో హీరో ఎవడో తెలుసా? యేసుక్రీస్తు వారే ప్రపంచంలో నెంబర్ 1 హీరోయిన్. ఆయన చూసి సినిమా ఎలా తీసేయాలో నేర్చుకోవాలి మీరు. తెలియకపోతే నా దగ్గరికి వస్తే మంచి స్క్రిప్ట్ ఇస్తాను, సూపర్ స్క్రిప్ట్ ఇస్తా. యేసులాగా ఉండాలి. వెంకటేష్ అయినా మహేష్ అయినా ఎనీబడి ఎవరైనా సరే హీరో అంటే ఆయనలో ఉండాలి. ఎర్రచందనం దొంగతనం చేసేవాడు హీరో ఏంటండి? తగ్గేదేలేనోడు హీరోనా జీరోనా? తగ్గేదేలేరేంద్రా బాబు. తగ్గకపోతే పోతావు నరకానికి. తగ్గాలి. తగ్గేవాడు గొప్పడా, తగ్గేదేళ్ళను గొప్పడా? చెప్పండి మా, మీరు చెప్పండి. సమాజాన్ని అడుగుతున్నాను నేను, సమాజాన్ని అడుగుతాను. తగ్గేవాడు గొప్పడా, తగ్గేదే లేదు అనేవాడు గొప్పడా? ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ని అడుగుతున్నాను, సహోదరుడు సుకుమార్ని అడుగుతున్నాను. ఎవడు గొప్పడు? ఏం నేర్పిస్తున్నాను సమాజానికి? సమాజానికి మీరు నేర్పించేటివేంటివి? నువ్వు తగ్గేది ఎలా అంటావు, కట్ అంటావు, నువ్వు ఇంటికి పోతావు. వీడు ఈ పక్క తగ్గేదేలా అంటున్నాడు, మళ్ళీ చెయ్యి ఒకటి గొంతుకి పెట్టి. అరే బాబు, సమాజాన్ని ఏం చేస్తున్నారండి వీళ్ళు? సమాజాన్ని బాగు చేసేది ఒక చుక్క, ఒక స్టార్. ఆకాశంలో కనిపించే ఒక స్టార్, భూమిలో కనిపించే ఒక చీమ, అది హీరో. సోమరి చీమల ఎద్దుకు వెళ్ళి నేర్చుకో. అడవి మృగముల దగ్గరికి వెళ్ళి నేర్చుకో, తెలుసుకో. ఉందమ్మా యోబు గ్రంథం 7:12 చూడుమా. యోబు గ్రంథం ఆయనను మృగములను విచారించుము, అవి నీకు ఆటికాడికి పో, ఆడి దగ్గర నేర్చుకో. వీళ్ళ సినిమాల దగ్గర ఏమి నేర్చుకుంటావు? కొట్టడం, చంపడం, నరకడం. నాకు తెలియక అడుగుతాను. వీళ్ళు సినిమాల్లో అందరినీ కస నరికేస్తూ ఉంటారు కత్తులు తీసుకొని. నాకు తెలిసి పోలీసు వాళ్ళు రారా వాళ్ళ దగ్గరికి? ఏమ్మా సుష్మా,
నీ దగ్గర సెల్ ఉంది, యూట్యూబ్లో ఉండే, అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, హీరోలు పడితే కసక్కని నరికేస్తాడు, ఎంతమంది చంపుతాడు. ఏమంటే వాడు మళ్ళీ హ్యాపీగా వెంటనే పాట ఉంటుంది. అంటే పోలీసులు రా పట్టుకోబోరా. ఏమ్మా నేను అడుగుతున్నాను నా ప్రశ్న, నువ్వేమో చంపితివి, నువ్వు పోయి ఇంటికి పోయి నిద్రపోతివి, వీడి పరిస్థితి ఏందిడా? అమ్మది శివ వచ్చింది ఒక సినిమా, అందరూ చైన్లు పట్టుకుని తిరిగి కొట్టుకోవడమే. అంతా పోలీస్ స్టేషన్ జనాలు ఎక్కువైపోయారు అప్పట్లలో. ఏడ చూసిన పోలీసులు ఫుల్. ఎందుకురా బాబు ఇంతమంది అంటే అదో శివ వచ్చి మేము చచ్చిపోతున్నామండి, ఏడబట్టే చైన్లతో కొట్టుకుంటున్నారు. అంటే వాడు రామ్ గోపాల్ వర్మ గారు ఏమి నేర్పించారు? కొట్టుకోవడమా? పవర్ స్టార్ అంటే నరకడమా? యేసుప్రభు నరికాడా, నరికించుకున్నాడా? యేసుప్రభు కొట్టాడా, కొట్టించుకున్నాడా? ఏ విధంగా హీరో అయినాడైనా? కొట్టించుకొని హీరో అయినాడు. కొట్టేవాడు ఎప్పుడు హీరో కాలేడు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలంటే అవసరమైతే కొట్టించుకోవాలి, బాధలు భరించాలి. కొంతమంది ఉన్నారండి సూపర్. గాంధీ గారు ఉన్నారు, యేసుప్రభును అనుసరించాడు, సూపర్ స్టార్ అయినా. మన దేశానికి సూపర్ స్టార్ ఎవరంటే యేసుప్రభు తర్వాత అతను చెప్పుకోవచ్చు. అంటే చక్కగా బ్రతికాడు, హింసను ప్రోత్సహించలేదు అతను, హింసతో ఏది సాధించలేమన్నాడు. వెరీ గుడ్. అంబేద్కర్ గారు సూపర్, తన వర్గం కోసం కష్టపడినాడు, చంపలేదే కత్తి తీసుకుని ఎవరిని. తన వర్గం అనగారిన వర్గాలన్నీ కూడా చక్కగా బాబు కష్టపడ్డాడు. మీరేంటారా బాబు అందరిని చంపడం ఏంటి, నరకడం ఏంటి? అంటే హింసను ప్రోత్సహిస్తున్నారు. సమాజంలో హింసను మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళు హీరోలు ఏంటండి బాబు? మన దగ్గరికి వచ్చి చెప్తాం ఎవరు హీరోలు, ఎవరు జీరోలు. యేసుప్రభుని హీరో. అందుకే దేవుడు మనుషుల దగ్గరికి వెళ్ళండి బాబు, నేర్చుకోండి బాబు అని చెప్పలేదు. మనుషుల దగ్గరికి అసలు వెళ్ళొద్దు అన్నాడు. అసలు ఏ మనిషిని నమ్మొద్దు అన్నాడు. మరి ఎవరు నమ్మన్నాడు? అడవిలో ఉండే మృగాలు నమ్ము, నీకు ఎంతో అంత పాఠం దొరుకుతుంది. ఏమంటున్నాడమ్మా? మృగములను విచారించుము, అవి నీకు బోధించును, అవి నీకు బోధించును, అవి నీకు బోధించును. ఏంటి? మృగాలు బోధిస్తాయా? మృగాలు బోధిస్తాయంట. తన బ్రతుకు మనకు చక్కగా బోధిస్తుంది. తన బ్రతుకు మనకు చక్కగా బోధిస్తుంది. మృగాలు, సింహం ఆకలేస్తే ఎంటాడి ఏటను పట్టుకొని తింటుంది, కానీ గడిదంది. దానికి ఉన్న రాజస్యం ఏంటి? ఏటాడు తినాలి అంతే. ఆకలేస్తే ఏటాడు తినాలి, చెత్తా చెదారం తిందాం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వాడు ఆకలి తీర్చుకోవడం కోసం ఇతరులను చంపుతున్నాడండి. వాడే బతకాల, మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. అంతే కదా ఈ ప్రభుత్వాలు ఎలా ఉన్నా, మనుషులు పరిపాలించే ప్రభుత్వాలు. వాడు ఏమన్నా అయిపోయి మేము బాగుండాలా, మేము దాచుకోవాలా. ఒక్కొక్కటి దగ్గర 1000 కోట్లు అంట. ఆ స్విచ్ బ్యాంక్ అని ఉందండి, అక్కడ ఎవరైనా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు, రహస్యంగా పెడతారు. ప్రపంచంలో ఎక్కువ ధనం స్విచ్ బ్యాంకులో ఎవరిదిందో తెలుసా? భారతదేశందండి. ప్రపంచ దేశాల్లో 280 దేశాలకు పైగా ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి నల్లధనం, అంటే ట్యాక్స్ కట్టకుండా ఎగరగొట్టిన అడ్డదొడ్డంగా సంపాదించిన డబ్బు ఎక్కడుంది? నల్ల బ్యాంకులలో పెట్టుకుంటారు. ఆ నల్ల బ్యాంకులలో, అంటే స్విచ్ బ్యాంకులలో ఈ నల్లధనాన్ని దాచుకునే వాళ్ళలో నెంబర్ 1 ఎవరో తెలుసా? భారతదేశంలో ఉన్నవాళ్ళు. ఏడండి పేద దేశం భారతదేశం. డబ్బు తెమ్మని బయటికి మోడీ తెచ్చి అందరికి పంచుతాను అన్నాడు. ఏది 10 ఏళ్ళుగా వస్తుంది. పంచాడు బాబు? పంచేదట పక్కన పండి, ఒకడు పంచి ఊడిపోతుంది. ఎవరికండి మోసం చేసేది? దొంగలండి బాబు, అందరూ మోసగాళ్ళండి మనుషులు. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, నిజాయితీమంతుడు ఆయనే. ఇదిగో ఆయన్ని ఆశ్రయిస్తున్నవారు వాళ్ళు ఎవరో తెలుసా? జంతువులు, సింహాలు, పులులు, పక్షులు, మన కంటికి కనపడుతున్న కుక్కలు, నక్కలు. కానీ కుక్క గురించి ఎన్నోసార్లు మీకు చెప్పుకుంటాను. నాకు భలే ఇష్టం అండి ప్రకృతిలోంచి పాఠాలు చెప్పడం అంటే, చాలా ఆనందంగా ఉంటుంది. మనుషుల గురించి చెప్పడానికి నాకు ఇష్టం ఉండదండి.
మనుషుల గురించి చెప్పాలంటే మహనీయులు ఉన్నారు బైబిల్లో. అబ్రహాం గారు, దావీదు గారు, వీళ్ళ గురించి చెప్పుకోవచ్చు. దేవుని పిల్లరా, కొంతమంది ఆలోచించాలి మాట. కుక్క జీవితం ఎలాంటిదిమా? అద్భుతమైన జీవితం, ఆనందకరమైన జీవితం. ఏమండి చెప్పండి, శివ నువ్వు చెప్పు, కుక్క జీవితం ఎలాంటిదని? చాలా దారుణం కదా. పాపం దానికి తిండి లేదు. నేను రాత్రిలో ఇంత అన్నం మిగిలితే, ఏదైనా మాంసం మిగిలితే అంత వేస్తే 10 కుక్కలు వచ్చి కాట్లాడుకుంటాయి తలహారంత తినడానికి. మనం ఎప్పుడన్నా అట్లా కాట్లాడుకున్నావా? మిగిలిపోయి కుక్కలకు పెడుతున్నామంటే అర్థమేమని? ఎక్కువైపోయింది అన్నీ, ఏమైనా ఎక్కువైపోతాయి మనకు. ఎలాంటి జీవితం అండి బాబు మనకు. కూరగాయల గురించి చెప్తూ ఉంటారు మీకు. ఎన్ని కూరగాయలు మన కోసం, ఆదివారం అయితే ఎన్ని తలకాయలు మన కోసం, ఎన్ని ఆకుకూరలు మన కోసం, ఎన్ని రంగులు, ఎన్ని వాసనలు, ఎంత అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించాడు చెప్పండి. మనలాంటి జీవితం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందమ్మా? అమూల్యమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు, అద్భుతమైన జీవితాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. వాటికేంటండి పాపం, మనకు చలికాలం వస్తే ఎచ్చగా దుప్పట్లు కప్పుకుంటాం, చక్కగా తలుపులు వేసుకుంటాం, చలిగాలి లోపలికి రాకుండా. ఎక్కడికైనా బయటికి పోవాలంటే కోట్లు, చలి కోట్లు ఉంటాలా? ఏమండి, కుక్కకు చలి పెట్టింది అనుకో, దాని పరిస్థితి చలి పెడతా, మరి దాని పరిస్థితి ఏంటమ్మా? దాని పరిస్థితి ఏంటి చెప్పండి, తన జీవితం ఏందో చెప్పండి. పాపం పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు తిరుగుతూ ఉంటాయి కుక్కలు, గమనించినట్లేదు తిరుగుతూ ఉంటాయి. కోట్ వేసుకొని, ఎప్పుడన్నా కుక్క తిరిగి చూసారమ్మా? కోట్ వేసుకొని అప్పుడప్పుడు మనం కోటే కదండి బాబు, తలకు కూడా ఇది పెడతాం, అదో సుమతి పెట్టినట్టు పెడతాం ఇట్లా తలకు, కరెక్టే కదా? తలకు పెడతాం. అయింది మీరు ఆడవాళ్ళు పెట్టుకున్నారు కదా, అట్లా తలకు వేసుకున్నట్టు అది కూడా ఉంటుంది. పసుగ్గానే వేస్తాం, కళ్ళు మాత్రం కనపడతాయి. ఇవి కుక్క కూడా తలకేసుకొని అలా తిరుగుతానేటి ఎప్పుడైనా చూసారు మీరు? ఏమ్మా పాపం, దాని పరిస్థితి ఏందిమా? భయంకరంగా ఉంటుంది కదా. తిండి సరిగ్గాలే, ఉండడానికి సరిగ్గాలే, దాని బతుకంతా కూడా అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, ఎరా కుక్క బతుకు గదిరా నీది అంటాం. అంటే కుక్క బతుకు సరిగ్గా లేదు కనుకనే అతను ఏమన్నాం? కుక్క అన్నాం. ఏమండి, నాకు ఆనందం ఎక్కడంటే ఇక్కడ దాని బ్రతుకు సరిగ్గా లేకపోయినా, ఎంగిలి ఎమ్మకలు తిన్నా, ఎంగిలి మెతుకులు తిన్నా, ఏదో అంత తిన్నా నీ దగ్గర విశ్వాసంగా పడి ఉంటుంది, నీ ఇంటి ముందర విశ్వాసంగా ఉంటుంది. ఏమండి, మనం గురకలు పెట్టి నిద్రపోతాం, గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటాం. మనకు గురకగా ఎవరుంటారు తెలుసా ఇంటి ముందర? చెప్పండి. వీడు గురక అప్పుడప్పుడు వచ్చి మే ఆతూ భయ్యా, దేకో భయ్యా, ఏంద్ర బాబు ఏమి దేకాలరా నీకు? ఏమి దేకాలి నీకు? ఎప్పుడు కనిపించాడంటే ఇటు సంవత్సరానికి ఒకసారి, పండగకు ఒకసారి కనిపించాడు. నేను గురక అతి హాయ్ అంటాడు. ఏం లేదు పొర నాయన, మా గురకలు చాలా ఉన్నాయని చెప్తా. ఎవరు? కుక్కలండి. వాడు ఎప్పుడో వచ్చాడు గురక, నేను గురక పెట్టి నిద్రపోతా ఉంటే నా ఇంటికాడ, ఎందుకంటే ఆ కారు కింద పొనుకో ఉంటాయి. ఎవరు వచ్చినా టక్కమని, ఎప్పుడు నిద్రపోయింది నేను ఎప్పుడు కుక్కను చూడలేదండి. నేను ఎప్పుడన్నా కుక్క నిద్రపోయి చూశానమ్మా అంట? ఎప్పుడన్నా బాబు? అప్పుడప్పుడు కొందరు ఇళ్ళకి పోతాను నేను, పొద్దున పూట ఏదైనా పని ఉండి, అర్జెంటుగా పని ఉండిపోతే ఇంటి బయటికి తలుపు బయటకు వచ్చి ఉంటుంది. ఎందుకులే బాబు వీళ్ళందరినీ డిస్టర్బ్ చేయడం అని వచ్చేస్తూ ఉంటా. కుక్క ఎప్పుడైనా సరే గురక పెట్టి నిద్రపెట్టి చూశారమ్మా? ఎందుకో ధనరాజు గారు అందించారు నాకు లైన్. ఎప్పుడు వచ్చినా అలర్ట్గా ఉంటుంది. కరెక్ట్. నీ ఇంటికి ఎవడు వస్తున్నాడు, ఏమో, ఎలా, ఏంటి పరిస్థితి, ఏమ్మా ఏం పెట్టావమ్మా అంత అలర్ట్గా నీ దగ్గర ఉండడానికి? మీ కొడుకుంటాడమ్మా మీకోసం అంత అలర్ట్గా? మీ పిల్లకాయలు ఉంటాడు సార్ అంత అలర్ట్గా మీకోసం? మీరుండాలి వాళ్ళ కోసం అలర్ట్గా. ఏం కావాలి స్వామి నీకు? ఏమి తింటారమ్మా? ఏం పెట్టాలమ్మా? మహాతల్లులారా, మహానుభావులారా, ఎవరిని? వాళ్ళ కోసం మనం బతకాల, మన కోసం వాళ్ళు బతకరు. అంత పెట్టే మనం వాళ్ళు పట్టించుకోరండి. ఎంతన్నా పెట్టి పిల్లలకు వాళ్ళు పట్టించుకోరు. దేవుడు కూడా అంతే, మనకు ఎంతో పెడుతున్నాడు పాపము. ఒక్కొక్క ఎంగిలి మెతుకులు పెడతా ఉంటే అలర్ట్గా ఉంటుందండి. దాని బతుకు భయంకరం అండి చెప్పాలంటే.
కానీ తన బ్రతుకు అంత భయంకరంగా, అంత నీచంగా, అంత సరిగ్గా లేకపోయినా కూడా ఏనాడైనా సరే ఎందుకు ఈ బతుకు, చచ్చిపోదామనే ఆలోచన దానికి వచ్చిందే? అలా చచ్చిపోయిన కుక్క ఎక్కడన్నా ఉందా? ఎందుకు ఈ బతుకు, చద్దాం పోయి ఊరు పెట్టుండే బయలు దిగి, లేకపోతే ఊరేసుకొని, లేకపోతే పురుగులు దిగి చచ్చిపోదాం అని ఎప్పుడన్నా ఆలోచించింది మా కుక్క? ఆలోచన కూడా వచ్చి ఉండే దాని బతుకు సరిగ్గా లేకపోయినా. కానీ ఈ నుంచి మొదలుకొని ఆడి వరకు అందరికీ ఈ ఆలోచన వచ్చి ఉంటుంది, చచ్చిపోయింటే బాగుంది, నేను చచ్చిపోతే బాగుండు. ఆడవాళ్ళు ఎక్కువ, లేడీస్ ఎక్కువ. నేను ఇక బతకను, దేనికో మరి, దేనికి. చాలామంది ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత మగవాళ్ళు ఉంటారు. మొత్తానికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు. ఎందుకు చచ్చిపోతారు? ఎందుకండి చచ్చిపోతున్నారు చాలామంది? పాఠాలు తలకు ఎక్కక, పరమాత్ముడు తలకు ఎక్కక, ప్రభు తలకెక్కక పోగొట్టుకుంటున్నారు చక్కటి జీవితాన్ని, చక్కటి బ్రతుకులు. పాఠం అండి, నక్షత్రం శూన్యంలో వేలాడుతుందండి. ఎందుకు? ఆకర్షణకు లోనైంది. ఎవరు ఆకర్షణకు? దేవాది దేవుని ఆకర్షణకు లోనైపోయింది. ఆయన్ని చూస్తూ ఉంటే చాలు నేను కింద పడిపోను. ఆయన చూస్తూ ఉంటే చాలు నేను కింద పడిపోను. ఒక నక్షత్రం ఆలోచించింది, ఆయన చూస్తూ ఉంటే చాలు నేను కింద పడిపోను. ఇట్టే చూస్తూ ఉంటుంది అది. అదే కాదు, మొన్నగడ చూపించాను మీకు ఒక మంచి మాట, కీర్తనల గ్రంథం. ఈ విశ్వం అంతా కూడా ఎవరి తిట్టు చూస్తాను చూడండి, ఆకాశంలో నక్షత్రాలే కదండి, ఆకాశమే కదండి. 145వ అధ్యాయం 15వ వచనం. సర్వజీవుల కన్నులు ఎవరు చూస్తున్నాయండి? అన్నీ. అందుకే అండి అవి పడిపోలేదు. కానీ మనిషి ఎప్పుడు ఏడ చూస్తూ ఉంటారు మా? ఎవరు చెప్పండి, మగవాళ్ళు ఏడ చూస్తూ ఉంటారు నాయన? మీరు ఏడ చూస్తూ ఉంటారంటే అందరూ గమని ఉంటారు, తెలుసు కదా మీకు. మీరు ఏడ చూస్తూ ఉంటారమ్మా? ఏమండి మనం పడిపోయినాం లేదా? యేసుప్రభు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పడిపోయినాం కాబట్టి లేపడానికి వచ్చినాడు. ఏంటండి అవి పడిపోవడం లేదు? అవి ఎందుకు పడిపోలేదంటే సర్వజీవుల కన్నులు నీ వైపు, అందుకే అవి పడిపోలేదండి. భూమి ఎందుకు పడిపోలేదు? గ్రహాలు ఎందుకు పడిపోలేదు? స్టార్స్, నక్షత్రాలు ఎందుకు పడిపోలేదు? ఆకర్షణకు లోనైనాయి. ఎవరు ఆకర్షణకు? వాళ్ళు పడిపోరు. యేసుప్రభు అంటున్నాడు మనం కూడా ఆకర్షింపబడాలంట. చివరికి చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. ఒకసారి చూడండి. చెప్పడానికి ఎంతో ఉంది, ఒక అర్ధ గంటలో మీకు చెప్పాల్సిన సంగతులు చెప్పి పంపిస్తాను. ఆత్మీయంగా మీరు చక్కగా ఉండాలి. నిజమండి, మనిషి జీవితం ఎంత అద్భుతం, చాలా అద్భుతం. రాత్రి నేను మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిద్రపోయి ఉంటారులే అనుకుని వెళ్ళాను. 9:30 అవుతుంది. అప్పుడు బయటని ఎవరో గురక పెడుతున్నారు, మంచం వేసుకుని మునుకుంటారు. తర్వాత సరేలే ఇంట్లో ఎవరన్నా ఉంటారని ఇంటికి గేట్ కడిగిపోతే ఆడి నుంచి గురకలు వినపడుతున్నాయి. మంచి నిద్రలో ఉంటారు పాపం అని చెప్పి వచ్చేసాను. రాత్రి యేసురత్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలాగే మహేష్ వాళ్ళని దర్శిద్దాం అని చెప్పి వెళ్ళాను. శివం మాత్రం గురకట్లేదు, వాళ్ళ కుటుంబం మాత్రం మేలుకొని ఉన్నారు. దేవుని పిల్లలారా, ఎంత మంచి జీవితం, ఎంత మంచి జీవితం దేవుడు ఇచ్చాడు. మీరు బాగుండండి, లక్షణంగా ఉండండి, చక్కగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఆహారం తిని తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి. కానీ దీనికి మూలం ఎవరో తెలుసుకొని ఆయన తిట్టు చూస్తూ ఉండండి. అలా చూస్తేనే ఆయన మనలో చూస్తాడు. ఆయన మనలో చూస్తాడని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడమ్మా? యోహాను సువార్త 6:44. నన్ను పంపిన తండ్రి
వానిని ఆకర్షించితేనే కానీ, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడు నా ఎద్దకు రాడు. యేసు ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎవరు ఆకర్షణలో ఉండాలి? మనం ఎవరు ఆకర్షణలో ఉండాలండి? మరి తండ్రి ఆకర్షించాలంటే నక్షత్రాలన్నింటినీ దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఎందుకంటే అవి ఆయన వైపు చూస్తున్నాయి. ఆయన వైపు చూడడం అంటే ఆయన చెప్పిన మాటల ప్రకారం చేస్తున్నాయి. చేసిన ప్రతి చుక్క నిలబడుతుంది, చేయని ప్రతి చుక్క రాలిపోతుంది. మార్గం తప్పితే చుక్క ఏమవుతుంది? రాలిపోతుంది. మార్గం తప్పు తిరుగు చుక్కలు. ఆ చుక్కల గురించి మనకెందుకు చెప్పాలా? మనం కూడా మార్గం తప్పి తిరిగితే రాలిపోతామని చెప్పడానికి దేవుని పిల్లల చక్కటి పాఠాలండి. పైన ఉన్నటువంటి నక్షత్రాల్లోని పాఠాలు ఏంటంటే, నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఈ మనుషుల మధ్యలో ఎలా ఉండాలో తెలుసా? మీరు దివ్య జ్యోతుల వలె ఒక వెలుగు వెలగాలి. స్టార్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? నీకు వెలుగు ఇవ్వడానికి. మరి నువ్వు, నేను, మనం వెలగాలి. వెలగాలి వెలగాలి వెలగాలంటే ఆకర్షిస్తుంది. వెలుగును కూడా ఆకర్షిస్తుంది. ఒక నక్షత్రం ఇంకొక నక్షత్రం వెలుగును ఆకర్షిస్తుంది. మీకు తెలుసు కదా, నక్షత్రమే కదా సూర్యుడు. చంద్రుడు నక్షత్రమే కదా సార్. మరి చంద్రుడికి స్వయంగా ప్రకాశించే శక్తి ఉందా? మరి ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు వెలుగు? సుమత బాబు, చంద్రుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుని నుండి ఆకర్షిస్తుంది. ఆ వెలుగంతటి కూడా ఆకర్షించి మనకు వెలిగిస్తుంది. సోలార్ సిస్టమ్ అక్కడి నుంచే. అంటే సోలార్ సిస్టమేనా? మేము ఎంత చదువుకోలేదు, ఏదో ఇంత అంత. సోలార్ సిస్టమ్ అంటే ఒకదాని నుంచి లాక్కొని ఇంకొకరికి ఇవ్వడం. చంద్రుడు స్వయంగా ప్రకాశించే శక్తి లేకపోయినా ఆకర్షిస్తున్నాడు వెలుగుని. మరి మనం కూడా వెలగాలంటే మనం ఎవరిని ఆకర్షించాలి? ఏ వెలుగుని ఆకర్షించాలి? ఏ వెలుగుని ఆకర్షించాలమ్మా? ఎండిచిపోతాను, అన్నీ మర్చిపోతారు. ఇక్కడే అంటూ ఉంటారు. నాకు తెలుసు కదా, ఏం చెప్తే ఏమవుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. మనసులో భద్రంగా ఉంచుకోండి. యేసుక్రీస్తు వారు లోకమునికి ఏమై ఉన్నాడు? ఆ వెలుగులో మనం కూడా ఆ వెలుగును ఆకర్షించాలి. ఆకర్షించిన ప్రతివాడు వెలుగే అన్నాడు. నేను లోకమునకు వెలుగు ఉన్న ప్రకారం మీరు కూడా లోకమునకు వెలుగు అన్నారు. మనకు వెలుగేది స్వయంగా ప్రకాశించే శక్తి మనకు లేదు. ఎందుకంటే పాపుల దగ్గర చీకటి ఉంటుంది కానీ వెలుగే ఉంటుంది. మరి చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి ఎందుకు రప్పించుకున్నాడు? నువ్వు ఈ లోకంలో పడి వెలగడానికి దివ్య జ్యోతుల వల్ల మీరు వెలగాలి. వెలుగుతున్నారా? వెళ్ళకపోతే దేవుడు ఆకర్షించకపోతే మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేము. యేసుక్రీస్తు వారి దగ్గరికి రాలేకపోతే మనం పరలోకం వెళ్ళలేము. ఎందుకంటే పరలోకం తీసుకుని పోయి దేవుడు మనల్ని, మరి ఆయన కాడ లేకపోతే ఆడిపోతాం. మరి ఆయన కాడ రావాలంటే ఆయన దయ ఉండాలి, ఆయన కృప ఉండాలి. ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినను వాడిని మెచ్చునా? మన ఆదివారం మంచి మాట చెప్పాను మీకు. ఆదివారం సూపర్ మెసేజ్ చెప్పాను. ఆయన ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసినను అన్ని మెచ్చునా? ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసిన ప్రభువా నేను నిష్ప్రయోజకునమైన. మనం ఆజ్ఞాపింపబడిన పనులన్నీ చేసామా? ఆడు చేసినా వెయిటింగ్ లిస్టు, చేయని మన పరిస్థితి ఏ లిస్టులో ఉంది ఆలోచించుకోవాలి. రాత్రి బౌళ్ళు పని చేయమన్నాడు తెలుసా మీకు? సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుము. ఎందుకు తెలుసా దేవుని పిల్లలు? ఎందుకు తెలుసా? ఎన్ని చేసినా మన పాపాలు పోవండి. ఏదో ఆయన దయ కృప వల్ల తప్పించుకుంటున్నాం. కానీ మన గొప్పతనం కాదు కదా, మన దీనస్థితి, మన మంచి పరిస్థితి. ఆయన చెప్పిన పనులని చేసి ఆ చుక్కలు ఎలా అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైనా సరే సర్వజీవులు ఆయన కన్నుల వైపు చూస్తూ, వాళ్ళ కన్నులు ఆయన వైపు చూస్తూ చక్కగా బ్రతుకుతూ ఆయన ఆకర్షణకు లోనవుతున్నాయి.
ఆయన దయ వల్ల బ్రతుకుతున్నాయి. మనం కూడా దేవుని పిల్లలు ఆయన ఆకర్షణకు లోనవ్వాలి, ఆయన ఆకర్షణలో లోనవ్వాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కటి పాఠం అండి, ప్రతి ఒక్కటి పాఠం. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపలేదు. ఓకే, దేవుని పిల్లరా, మంచి పాఠాలు సిబిటి క్రైస్ట్ చర్చ్ కడపలో, అద్భుతమైన ఆత్మీయ పాఠాలు. ఈ పాఠాలు అందరికీ ఎక్కవు, ఈ పాఠాలు అందరూ ఒప్పుకోవాలనుకున్న సాతాను ఇక్కడికి రానిదు. ఒక ఆమె అంటుంది, అయ్యా నీ మాటలు చాలా బాగుంటాయి, యూట్యూబ్లో చూస్తున్నాను, కానీ సంఘానికి రాలేకపోతున్నాను. ఏం అంటే, మా చర్చి పాస్టర్ నువ్వు చస్తే నీకు స్థలం ఏమో అడిగి పోతే అంటున్నాడు. ఇంకా ఏంటంటే చెప్తున్నాడంట. పాప మనకు అర్థం కాదు. చచ్చిపోతే మీ పాస్టర్ స్థలం ఇస్తే ఎంత, ఈగిపోతే ఎంత? నాకేమన్నా అర్థమైందా? చచ్చిపోతే అసలు నీ శవం నీతో ఉంటుందా? నువ్వు వెళ్ళిపోతావు, దాంతో నీకేం పని? ఇంకా కసు దోచి పడేస్తావండి. లేకపోతే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు కోడిగుడ్డు ఉంటుంది కదా, ఆ కోడిగుడ్డు పైన పెంకు ఉంటుంది, లోపల సొన ఉంటుంది. ఈ పైన పెంకుకు ఎప్పటి వరకు విలువ? ఆ గుడ్డు లోపల ఉన్నటువంటి సొన బయటకు వచ్చింది అనుకో, పెంకు పరిస్థితి అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెడతాం, బియ్యంలో పెడతాం, ఉప్పులో పెడతాం, జాగ్రత్తగా పెడతాం. ఆ సొన బయటకు వచ్చింది అనుకోండి, పెంకు పరిస్థితి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటావు, తీసుకొని పోయి మళ్ళీ ఉప్పులో తీసుకుంటావు, పడేస్తాం. లేదు గొయ్యి దొవ్వి దానికి పూలదండలు వేసి సమాధి తీసుకొచ్చి పెట్టి మట్టేసి మళ్ళీ పూలదండలు వేయాలంటాం పెంకుకు. అలా చేస్తే వాడిని ఏమంటారు? ఇప్పుడు అంగడి ఎవరు? పెంకు గురించి ఆలోచిస్తుందంటే ఆమె ఎవరండి? మనలో ఏమన్నా వేరే వాళ్ళు ఏమన్నా ఉన్నారా ఆ పెంకు గురించి ఆలోచించేసి జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అరే బాబు, మృతులు బాధ పెట్టుకుంటారు, నువ్వు ముందు నన్ను వచ్చి ఏమంటే అర్థం కాలేదండి సమాజానికి. మీకు అర్థమైంది బాగా. అయితే ఎలా ఉండాలి ఇప్పుడు? స్టార్స్, నక్షత్రాలు పోలు ఉండాలి. ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. శుక్రవారం త్వరగా రండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉండి మంచి సంగతులు మాకు అందించినందుకు కృతజ్ఞతలు. నన్ను అందుకున్న మీ పిల్లలు మిమ్మల్ని పొందుకునేంత గొప్పవాళ్ళుగా మారడానికి సహాయం చేయండి తండ్రి. నిలబడి మాట్లాడడానికి ప్రవాహం వల్ల మీ జ్ఞానాన్ని నా తలలో పోసినందుకు మీ పాదాలకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘాన్ని ఎప్పుడు తండ్రి నమ్మకంగా మీ కొరకు పెంచులాగున నన్ను జ్ఞాపకం చేసుకో. నీతిని, నీ రాజ్యాన్ని ప్రకటిస్తూ మీ కొరకు నమ్మకంగా బ్రతికే బిడ్డగా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎప్పుడు నీ ఆకర్షణలో ఉండే పిల్లలుగా వాళ్ళు కాపాడినాను. మా సహోదరుడు ధనరాజు గారు, ఆయన దీవించండి. గొప్ప సేవకుడిగా ఆయన మలచండి. నీ వాక్యంలో ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని అందించండి. వెళుతున్న పిల్లలకు మాకు తోడుగా యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.